జై శ్రీరామ్ అండి అందరికీ. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలంట మన పెద్దవాళ్ళు చెప్తారు. కొంతమంది అబద్ధం ఎలా చెప్తారంటే ఈజీగా అవతల వాళ్ళు ఆ అబద్ధాన్ని నమ్మేసి నిజమేంటో తెలుసుకోకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఇంకొంతమంది ఉంటారు అబద్ధం ఆడినట్టు స్పష్టంగా వాళ్ళే బయటపడిపోతారు. అంటే ఆడడం రాదనమాట. నిజంగా నిజాయితీగా ఉండే వాళ్ళకి అబద్ధాలు చెప్పడం అనేది తొందరగా రాదు. కానీ అబద్ధాల్లోనే బతికే వాళ్ళకి దానంత ఈజియెస్ట్ పని ఇంకొకటి ఉండదన్నమాట. సో ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కామెంట్ బాక్సే ఆఫ్ చేశారు. కామెంట్స్ పెట్టే ఛాన్స్ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు సపోజ్ నేనున్నానండి, కామెంట్ ఆన్లోనే ఉంటుంది, బాక్స్ ఆన్లోనే కనిపిస్తుంది, కానీ కామెంట్స్ ఏవి ఉండవు అనమాట. చూద్దామన్నా ఒక్క కామెంట్ కూడా కనిపించదు. హైల్లో వెళ్ళిపోతాయో మరి ఏమైపోయిద్దో తెలియదు. జనాలందరికీ చూడ్డానికి మాత్రం అబ్బా కామెంట్ బాక్స్ ఆన్లో ఉంది, మనం పోయి మెసేజ్ పెడదామని అనుకుంటాము. బట్ మన మెసేజ్లు కానీ మనం ఏం పెట్టినా కానీ ఆ ప్లేస్లో మనకి ఏవి కూడా కనిపించవన్నమాట. మరి ఆ ఆప్షన్ ఏమంటారో, అది ఎలా క్రియేట్ చేసుకోవాలో నిజంగా నాకైతే తెలియదండి. యూట్యూబ్లో అయితే అలాంటిది ఎవరోనంట వచ్చి కామెంట్స్ బాగా అయిందని అన్నారంట. ఎవరండి? మనుషులేనా వాళ్ళు? అసలు కొంచెమన్నా సెన్స్ ఉందా? కామెంట్ చేసిన వాళ్ళని అడుగుతున్నా. చెట్లు పడిపోతే బాగా అయ్యింది అని చెప్పేసి సంకలు గుద్దుకున్నారా మీరు? అసలు మీరెవరో తెలియదు కానీ మీ గురించి మాత్రం అబ్బాబాబాబాబా ఈరోజు వేలల్లో చూసుంటారు అలాంటి వీడియోస్. జనాలందరూ కూడా ఎవరా అని పాపం చాలా హుషారెత్తిపోయి ఉంటారు, ఎవరో తెలుసుకోవడానికి యాంగ్జైటీతో. ఎలా చెప్తున్నారంటే సింపుల్గా చాలా సిల్లీగా చెప్తున్నారండి బాబు. అసలు ఒక ఆమె వచ్చి కామెంట్ పెట్టింది, బాగా అయ్యింది, మీ చెట్లు పడిపోయాయి, మీరు నలుగురికి పెట్టే వీడియోస్ తెగ చేసేస్తారు కదా, మరి అది చేయకుండా ఉండడం కోసం ఇప్పుడు బాగా పడిపోయాయి అని చెప్పేసి పెట్టారంట. నిజానికి చెట్టు పడిపోయినందుకు ఎవరైనా సరే ఫీలే అవుతారు, కానీ పంచలేకపోయినందుకు బాధపడేవాళ్ళు ఈ ప్రపంచంలోనే ఉండరు అని నా ఫీలింగ్. ఎక్కడిదో తీసుకొచ్చి ఎక్కడో కనెక్ట్ చేసి దాంట్లో పాజిటివిటీ నెగిటివిటీ అనే రకాలు వెతుక్కొని అటు సాటిస్ఫైడ్ అవ్వలేరు, ఇటు ఏమీ చెప్పలేరు. ఇలాంటి డిఫరెంట్ సిచ్యుయేషన్ని ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు అనమాట. మనం మాట్లాడితే నచ్చుద్దో మాట్లాడకపోతే నచ్చుద్దో తెలియదు, కానీ కావాలని వారానికి ఒక్కసారైనా మనల్ని గిల్లి జోగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. గిల్లడం దేనికి? మీరు జోగొట్టడం దేనికి? మేము మళ్ళీ మొత్తుకుంటా మాకు వీడియోస్ దేనికి? మాకు ఇవన్నీ ఎందుకబ్బా? సైలెంట్గా ఉంటే నోరు మూసుకొని అయిపోయిద్ది కదా. మనం ఉండం కదా, మనం ఉండే బాపత అయితేనే కదా. మనకి ఎక్కడైతే వ్యూస్ డౌన్ అయిపోతాయో అప్పుడు పక్కన వాళ్ళని గిల్లుతానే కూర్చుంటాం అనమాట. ఎందుకంటే హై అవ్వాలి కదా మళ్ళీ వ్యూస్ అనేవి. ఎవరు ఇబ్బంది పెట్టారు? యూట్యూబ్లో ఎవరు కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు లేక మీలాంటి దిక్కుమాలిన యూట్యూబర్ల అరాచకాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలామంది మొన్న మెసేజ్ కూడా చేశారు. మొన్నటి వీడియోకైతే కొత్త వాళ్ళని కూడా, అంటే వేరే వాళ్ళు కూడా ప్రమోషన్స్ చాలామంది చేస్తున్నారు ఏదో చెప్పారండి. నాకు యాక్చువల్గా వాళ్ళు అన్నది నాకు అర్థం కాలేదు. అయితే నేను మళ్ళీ రిటర్న్ మెసేజ్ పెట్టాను, ఏం ఛానల్ అండి అని చెప్పేసి పెట్టేశాను అనమాట. అయితే వాళ్ళు జనరల్గా యూట్యూబర్స్ని చూస్తున్నప్పుడు వాళ్ళ జనరల్ నేమ్స్ చెప్తున్నారు, కానీ ఛానల్ నేమ్ చెప్తే మనకు క్లారిటీ వచ్చుద్ది అనమాట. ఓకే వీళ్ళ మనం అన్ని ఛానళ్ళు చూడం కదండి. ఇప్పుడు నేనైనా అన్ని ఛానల్స్ అనేవి నాకు తెలీదు, నేను చూడను కదా. సో అలాంటప్పుడు మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో నాకు కరెక్ట్గా చెప్తే నేను వెళ్ళి అసలు ముందు చూస్తాను. ఓకే మీరు చెప్పిన కంటెంట్ అనేది నిజంగా అంత ఇబ్బందిగా ఉందా, వాళ్ళు నిజంగా ఇలా చేస్తున్నారా అనేది ఆలోచించుకొని దాన్ని బట్టి ఏదైనా చేయొచ్చు అనమాట. మనం మాట్లాడవచ్చు కొంచెం, అంటే మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. మిస్టేక్ అయితే మాట్లాడతాం, మనం తెలుసు కదా మీ అందరికీ ఆ విషయం. ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం మనం మాట్లాడకుండా ఉండేదైతే లేదు. కాబట్టి మీరు ఛానల్ పేరు అనేదే చెప్పండి, అప్పుడు నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఆల్రెడీ ఇంతకుముందు 3-4 ఇలాంటి దిక్కుమాల పనులు చేస్తుంటే చేశాం కూడా, అలాంటి వాళ్ళ మీద వీడియోస్ కూడా మనం చేశాము. సో ఇక ముందైనా ఎవరికి ఎక్కడ ఇబ్బంది పెట్టినా, ఎవరికైనా ఎక్కువ అవుతున్నా, లేకపోతే అనవసరంగా వాళ్ళ వల్ల జనాలు సఫర్ అవుతున్నా, మనమైతే ఖచ్చితంగా మన వాయిస్ అనేది ముందుకైతే వస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ పోయిందంటే ఆ గోరింటాకు కోసుకునేదే ఎక్కువ చూపించడం. అసలు ఏముంది చెప్పండి అందులో? పనోళ్ళు గోరింటాకు కోసుకుంటుంటే దాన్ని కూడా వీడియోల్లో చూపించాలా?
జనాలు ఊడుస్తున్నా చూయించాలా, తుడుస్తున్నా చూయించాలా. ఈ మాత్రం దానికి నేను ఒక వ్లాగింగ్ నండి, నాకు వ్లాగర్ నండి, నాకు వ్లాగింగ్ ఛానల్ ఉంది. నా ఛానల్ స్టార్ట్ అయ్యేది ఎండ్ అయ్యేది కూడా ఇలాంటి దిక్కుమాల సిరీస్లు అన్నీ పెడతానే ఉంటాను. మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి అన్నట్టుంది. ఎవరన్నా వాటిని ఎంజాయ్మెంట్తో చూస్తున్నారా అండి? నిజంగా చెప్పండి, దాన్ని అసలు వ్లాగింగ్ అంటారా? అరే అవతల పని ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే, రైతులు పని చేస్తుంటే అది కూడా వీడియో చేసుకోవడమే. అక్కడ ఏంది చేపలు పట్టి అమ్మేసుకుంటుంటే అది కూడా వీడియోస్ చేయడమే. అవతల పొలంలో నీళ్ళు వదులుతుంటే అది కూడా వీడియోస్ చేసుకోవడమే. అసలు మనం ఎక్కడ వీడియోస్ చేస్తున్నాం? మనం ఏదైనా పని చేస్తుంటే మనం చేసే పని వ్లాగింగ్లో చూపిస్తే అప్పుడు మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం యూట్యూబ్ని అనేనా అనుకోవచ్చు. కానీ మనం ఇవన్నీ వదిలేసి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అదే చూపిస్తూ ఉంటాము. అవతల ఎవరైనా గడ్డి పీకుతున్నారనుకో, ఇదిగోండి ఇలా గడ్డి పీకుతారండి, ఇలా వస్తుందండి గండి. ఈ సోదంతా ఎవరికి ఉపయోగం? ఎవరికైనా ఉపయోగం ఉందా? అరే ఒక వ్లాగింగ్ అయినా లేకపోతే ఒక ఏమంటారు టూరిజం సంబంధించి వీడియోస్ చేస్తారు కదా. సో ఏదన్నా అలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కొంచెం ఉపయోగపడేటట్టు పెడితే ఇబ్బంది ఉండదు. అరే వాళ్ళెవరో పాలిస్తే వాళ్ళ పుట్టపూర్వత్రాలన్నీ చదివి గుళ్ళో పూజారు చేస్తారు కదా. ఏదన్నా మనం డబ్బులు ఇచ్చామంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చి అయ్యా పూజ చేయండి అయ్యా అంటే మన గోత్రాలు, మన ఇంతకుముందు నామాలు, మన పెద్దవాళ్ళ పేర్లు ఇవన్నీ వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతారు కదా. అలా ఎవరన్నా ఒక ఇంటికి ఏదన్నా చిన్న వస్తువు పంపించినా వాళ్ళ వరుసగా వాళ్ళ పుట్టుపూర్వత్రాలన్నీ చదువుతుంటే ఇక వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఏమని మాట్లాడాలి అలాంటి వాళ్ళని వ్లాగింగ్ అంటారా, వ్లాగర్స్ అంటారా, ఏమంటారు అలాంటి వాళ్ళని? పైగా మళ్ళీ అబద్ధాలు ఒకటి. కామెంట్ పెట్టడానికి ఛాన్సే ఇవ్వరు, కానీ కామెంట్స్ పెడతారు. ఇలా పెట్టారు అని చెప్పేసి వాళ్ళ గురించి బ్యాడ్గా బయటికి మనం మాట్లాడుకోవడం అనమాట. అరే అక్కడ ఛాన్సే ఇవ్వరు, ఏది మాట్లాడడానికి లేదు, ఏది చెప్పడానికి లేదు. అసలు అక్కడ ముందు కామెంట్ పెట్టిన వాళ్ళే లేరు. ఒక్కరోజు ఒక్కళ్ళ కామెంట్ అన్నా చూసారా అండి? మళ్ళీ వాళ్ళే పెడతారు. మళ్ళీ ఏంటి ప్రోడక్ట్లు ట్యాగ్ చేయడానికి. ఆ కామెంట్ బాక్స్ ఆన్లో ఉండేది దేనికంటే వాళ్ళు ఏదైతే ట్యాగ్స్ చేస్తారో స్కిన్ ప్రోడక్ట్స్ అనేవి అవి పెట్టుకోవడానికి మాత్రమే అక్కడ ఆన్ చేస్తారనమాట. సో ఆ ఏరియా అనేది వాళ్ళు పెట్టుకోవడానికి మాత్రమే పనికొస్తుంది. మిగతా వాళ్ళు ఎవ్వరూ పెట్టడానికి కామెంట్స్ అనే ఏరియా పనికిరాదు. ఇలాంటి టైంలో ఎవరండి ఆడ కామెంట్ పెట్టేది? మళ్ళీ ఆ కామెంట్ వంక పెట్టుకొని దాని మీద మళ్ళీ ఒక 5 నిమిషాలు. ఎందుకంటే జనాలు చూడరు కదా, రెగ్యులర్గా పెడితే వాళ్ళు చూడరు కదా. సో ఇలా పెట్టారు, ఇలా జరిగింది అని ఏదో ఒక సోది కారణం చెప్పేసి ఈ సోది వాగుడు వాగామనుకోండి, అప్పుడు జనాలు ఇంట్రెస్ట్గా చూస్తారు కదా ఆ వీడియోని. సో అది ట్రిక్ అనమాట. ఇలాంటి డిఫరెంట్ ట్రిక్స్ అన్నీ అలాంటి వాళ్ళకి వస్తూనే ఉంటాయనుకోండి, అది ఓకే. ఎందుకంటే ఎన్నో అబద్ధాలు ఆడిన ఎక్స్పీరియన్స్ ఎక్కడికి పోతుందండి? దేంట్లో ఒక దాంట్లో పనికొచ్చుద్ది కదా. అదనమాట ఈ వీడియోస్కి ఆ విధంగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది పనికొచ్చింది. కానీ ఎన్ని రోజులు ఆగదండి, జనాలకు తెలియదా ఈ రకంగా అబద్ధం చెప్తున్నారు, ఇది అబద్ధం. కాకపోతే ఏంటంటే ఏమో వచ్చిందేమో అన్న ఆలోచనతో చూస్తారేమో, కానీ నిజంగా అయితే ఈ రకమైన అబద్ధాలు చెప్తే జనాలకు ఎవ్వరికి ఇంట్రెస్ట్ అనేది ఉండదండి. సో నేను చెప్పాలనుకునేది, అబద్ధాలు ఫస్ట్ అతికినట్టుంటే చెప్పండి, లేకపోతే నోరు మూసుకొని సైలెంట్గా కూర్చోండి, ఇబ్బంది లేదు. కానీ ఇలా చెప్పడం వల్ల ఏంటంటే ఉన్న పరువే పోద్ది, మీ పరువే పోద్ది, పక్కనోడు పరువేం పోదు. అది గుర్తుంచుకోండి ఫస్ట్. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.